చీదీనే అమ్మ, జీవితంలో అనుకున్నది ఏదీ జరగట్లా, ఒక్క ముందు తాగడం తప్ప. ఏమైందిరా? ఏమయ్యేది ఇందిరా, కరోనా ఇన్సూరెన్స్ కానీ 10,000 అప్పు చేశా. పాజిటివ్ వస్తే ట్రీట్మెంట్ 2.5 లక్షలు వస్తాయని. కరోనా వచ్చినా 50,000 ఖర్చు అయినా మిగిలిన 2 లక్షలతో సంవత్సరం ఎలాగోలా గడిపేయచ్చు అనుకున్నారా. కానీ ఇన్సూరెన్స్కి ఈరోజే లాస్ట్ డేట్. రేపు నా కరోనా వచ్చినా ₹1 రాదు. చైనా వస్తువులే అనుకున్నా, దీనమ్మ వైరస్ కూడా డూప్లికేటే మావా. అసలు వాడు ఏం చేశాడు తెలుసా? కరోనా పాజిటివ్ రావాలని చేయని ప్రయత్నం లేదు, మాస్క్ ఒక్క రోజు పెట్టుకోలేదు, శానిటైజ్ అంటావా అదేంటో కూడా తెలియదు. కరోనా వచ్చిన ఏరియాలో కరువు పట్టి తిరిగారా పాజిటివ్ వస్తుందని. ఆఖరికి కరోనా వచ్చిన శవాలను కూడా మోసే, అయినా పాజిటివ్ రాలా. డబ్బు కాసుపడి కరోనా లైఫ్ తీసుకున్నాడు. ఈ విషయం వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలియదు. ఇన్సూరెన్స్ మనీతో లైఫ్ సెటిల్ చేసుకుందాం అనుకున్నాడు, చివరికి లైఫ్ లేకుండా వాడు ఇన్సూరెన్స్ తీసుకున్న వారానికే పోయారా. ఈజ్ నో మోర్.